ఈ వీడియోలో బైక్ నడుపుతున్న ఈ వ్యక్తిని చూడండి. దురంధర్ మూవీలో రణ్వీర్ సింగ్ లాగా డ్రెస్ వేసుకొని హెయిర్ స్టైల్ గడ్డం పెట్టుకొని బండి నడుపుతున్న వ్యక్తి పేరు బషీర్ జేబ్ బలోచ్. ఇతను బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకు కమాండర్ ఇన్ చీఫ్. ఇన్ని రోజులు ఇతను చనిపోయారు అనుకున్నారు, కానీ సడన్ గా ఇతను బయటకు వచ్చి అసీం మునీర్ కు పెద్ద షాకే ఇచ్చాడు. ఇతన్ని పాకిస్తాన్ నైట్ మేర్ అంటున్నారు, బలోచిస్తాన్ యొక్క దురంధర్ అని పిలుస్తున్నారు. నిన్న బషీర్ జేబ్ బలోచ్ దాదాపు 300 మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపేశాడు. అఫీషియల్ గా 84 మంది పాక్ సైనికులు చనిపోయారు అనే వార్తలు ప్రచురించారు. పాక్ డీజీ ఐఎస్పీఆర్ కూడా తమపై బిఎల్ఏ దాడులు చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ దాడుల తర్వాత బలోచిస్తాన్ చీఫ్ మినిస్టర్ సర్ఫరాజ్ బుక్టీ ఎలా ఏడుస్తున్నాడో ఒకసారి చూడండి. సర్ఫరాజ్ బుక్టీ ఎవరు? పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అంటే అమూల్ బేబీ బిలావల్ భుట్టో పార్టీకు చెందిన వ్యక్తి. తను షెహబాజ్ షరీఫ్ కు చాలా కావలసిన వ్యక్తి. బిఎల్ఏ ఫైటర్స్ యొక్క దాడులు చూసి కళ్ళ నుంచి నీళ్లు బయట పెట్టాడు. బషీర్ జేబ్ స్టోరీ సినిమా స్టోరీ లాగా ఉంటుందండి. ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తి, తల్లిదండ్రులు డాక్టర్స్, డెమోక్రటిక్ గా బలోచిస్తాన్ ను సపరేట్ దేశంగా చేయమని ఉద్యమం చేశాడు. సిస్టమ్ మీద కోపంతో పాకిస్తాన్ చేసే అత్యాచారానికి వ్యతిరేకంగా పెన్ కు బదులు AK-47 గన్ పట్టుకున్నాడు. యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి బలోచ్ కొండల్లో దాక్కున్నాడు. పాక్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ గోడలను కదిలించాడు. నిన్న బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ హీరోఫ్ 2.0 మొదలు పెట్టింది. 1.0లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేయడం, బలోచిస్తాన్లోని మేజర్ సిటీస్ ను తమలో కలుపుకోవడం వంటివి చేశారు. హీరోఫ్ 2.4 అంతకు మించి అంటున్నారు. చాలా అగ్రెసివ్ అయిపోయారు. రీసెంట్ గా పాకిస్తాన్ ఆర్మీ బలోచిస్తాన్ లోని అన్ని ప్రదేశాలను ఆక్రమించుకుంది. బలోచ్ ప్రజలకు సపరేట్ దేశం కావాలి. చైనా కట్టుకున్న గ్వాదర్ పోర్ట్ కూడా బలోచిస్తాన్ రాష్ట్రంలోనే ఉంటుంది. బలోచిస్తాన్ పాకిస్తాన్ లో అత్యధిక భూభాగం. బలోచిస్తాన్ లో రేర్ అర్త్ మినరల్స్, గ్యాలియం, యురానియం వంటి అరుదైన ఖనిజాలు ఎన్నో బలోచిస్తాన్ లో ఉన్నాయి. ఎలాగైనా బలోచిస్తాన్ లో మైనింగ్ చేయాలి అని చైనా చూస్తోంది. బట్ బిఎల్ఏ ఆర్మీ ఉన్నంత వరకు చైనా పప్పులు ఉడకవు. నిన్న బషీర్ జేబ్ ఆధ్వర్యంలో 3 గంటల్లో 14 నగరాల్లో ఒకేసారి దాడి చేశారు. క్వెట్టా, నోష్కి, మస్తుంగ్, దల్బందిన్, కలాత్, కారాన్, పంజ్గూర్, గ్వాదర్, పాస్ని, తుర్బత్, టంప్, బులేదా, మంగోష్కర్, లస్బెల్లా, కేహెచ్ఎన్, అవేరన్, ఇలా బలోచిస్తాన్ లో ఉన్న పెద్ద పెద్ద నగరాల్లో పోలీస్ స్టేషన్స్, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పై దాడులు చేశారు. గవర్నమెంట్ బిల్డింగ్స్ పై దాడి చేశారు. దాదాపు 84 నుండి 300 మంది పాక్ సైనికుల్ని, పాకిస్తాన్ పోలీస్ ఆఫీసర్స్ ను, ఇంటెలిజెన్స్ ఏజెన్సీకు చెందిన వాళ్ళను చంపేశారు. ఈ వీడియో చూడండి. క్వెట్టా రోడ్స్ లో ఎలా బలోచ్ ఫైటర్స్ తిరుగుతున్నారు. తమ రాష్ట్రాన్నే కాపాడుకోలేని వారు ఇండియన్ ఆర్మీని ఓడించి కాశ్మీర్ ను ఎలా గెలుచుకోగలరు? పాకిస్తాన్ కాశ్మీర్ ను తీసుకొస్తుందని ఎలా నమ్మారు? ఈ ఎదవలకు అంత సీన్ ఉంటే ఇక్కడ చూడండి, పోలీసుల్లాగా ఎలా బలోచ్ మిలిటెన్స్ తిరుగుతున్నారు. బలోచిస్తాన్ లోని మెయిన్ పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ను కూడా తమ కంట్రోల్లో తీసుకున్నారు. బలోచిస్తాన్ లో హై అలర్ట్ ను జారీ చేశారు. ఈ వీడియో చూడండి. ఇది పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్. బలోచ్ ఫైటర్ ను చూసి పాకిస్తాన్ ఆర్మీ ఎలా పారిపోయిందో చూడండి. నోబడీ ఈస్ దేర్ ఇన్ ద హెడ్ క్వార్టర్స్. ఈ ఆపరేషన్ లో 7 మంది బలోచ్ సూసైడ్ స్క్వాడ్ కూడా పాల్గొన్నారు. ఈ పరస్పర దాడుల్లో 7 మంది బలోచ్ సైనికులు వీరగతి పొందారు. నాష్కీలో జరిగిన గన్ ఫైరింగ్ వీడియో ఇక్కడ చూడొచ్చు. బలోచ్ ఫైటర్స్ కు నాష్కీ నగరంలో ఉన్న లోకల్స్ ఎలా ఫుడ్ పెడుతున్నారో ఈ వీడియోలో చూడొచ్చు. బషీర్ జేబ్ కూడా నాష్కీ నగరానికి చెందిన వాడే. చైనా పోర్ట్ సిటీ కట్టుకున్న గ్వాదర్ లో కూడా దాడులు చేశారు. బలోచిస్తాన్ లో చైనా $65 బిలియన్ ఖర్చు పెట్టి దాదాపు 6 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సీపాక్ ప్రాజెక్ట్ ను కడుతోంది. గ్వాదర్ అనేది డీప్ సీ పోర్ట్ అండి. సీపాక్ ప్రాజెక్ట్ బిఎల్ఏ కంట్రోల్లో ఉంది అని తెలిస్తే చైనా షెహబాజ్ షరీఫ్ తోలు తీస్తుంది. ఈ హెరాఫ్ 2 ఆపరేషన్ ను బిఎల్ఏ యొక్క ఎలైట్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ అయిన మసీద్ బ్రిగేడ్ ఈ మొత్తం ఆపరేషన్ ను లాంచ్ చేసింది.
వీరితో పాటు ఫతే స్క్వాడ్ అండ్ జిరాబ్ అనబడే ఇంటెలిజెన్స్ వింగ్ కూడా పాలు పంచుకుందంట. ఈ మిలిటెంట్ గ్రూప్ లో ఇంటెలిజెన్స్ వింగ్ కూడా ఉంది. జయాంత్ బలోచ్ పబ్లిక్ గా లెటర్ రాసి మరియు ఆపరేషన్ ను డిస్క్రైబ్ చేశారు. బలోచ్ యొక్క ఇంగ్లీష్ అండ్ ప్రొఫెషనలిజం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్మీ కంటే చాలా క్లాస్ గా ఉంది. వీళ్ళేమంటారు అంటే బలోచిస్తాన్ లో మేజర్ సిటీస్ అండ్ మేజర్ ఏరియాస్, జంక్షన్స్ అండ్ మేజర్ హైవేస్ పై బలోచ్ ఆర్మీ యొక్క కంట్రోల్ ఉంది అంటున్నారు. బలోచిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీకు ఎటువంటి కంట్రోల్ లేదు అని చెప్పేశారు. బిఎల్ఏ నుండి బలోచిస్తాన్ ను పాకిస్తాన్ ఆర్మీ ఎలా రక్షించుకుంటుందో అనేది చూడాలి. ఆసిమ్ మునీర్ ఎలాంటి స్ట్రాటజీ వేస్తాడో చూడాలి. లేదా దీనికోసం కూడా F-16 ఫైటర్ జెట్స్ ను వేసుకెళ్తాడా లేదా అమెరికా సహాయాన్ని కోరుతాడా అనేది తెలియదు. ఇప్పుడు అమెరికా ఇరాన్ పై దాడి చేయాలి అని ట్రై చేస్తోంది. ఇరాన్ పై దాడి చేయడానికి బలోచిస్తాన్ లో ఉన్న ఎయిర్ స్పేస్ అండ్ మిలిటరీ బేసెస్ అమెరికాకు కావాలి. బలోచిస్తాన్ బిఎల్ఏ కంట్రోల్లో వెళ్ళిపోవడం అనేది చాలా బ్యాడ్ న్యూస్ కాబట్టి చీఫ్ మినిస్టర్ ఏడుస్తున్నాడు. ఆసిమ్ మునీర్ బలోచిస్తాన్ చీఫ్ మినిస్టర్ కాల్ చేసి చడామడా తిట్టి ఉంటాడు. 14 సిటీస్ ను ఆక్రమిస్తే మీరేం చేస్తున్నారో అని తిట్టినట్లున్నాడు కాబట్టి మీడియా ముందు ఏడుస్తున్నాడు. ఈ ఆపరేషన్ తర్వాత బషీర్ జేబ్ తన సహచరులతో బలోచ్ కొండలోయల్లో బైక్ నడుపుతూ బ్యాక్గ్రౌండ్ లో దురంధర్ సాంగ్ పెట్టి వీడియో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా బలోచ్ ప్రజలకు పిలుపునిచ్చాడు. మీ ఇళ్ల నుండి బయటకు రండి, బలోచ్ ఉద్యమంలో చేతులు కలపండి, ప్రాణ త్యాగాన్ని ఇవ్వండి. ఇప్పుడు మీరు బయటకు రాకపోతే చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు, మన ఓటమిని గుర్తు పెట్టుకుంటుంది. ఇది మన కర్తవ్యం. పాక్ మనల్ని ఆక్రమించింది, బలోచిస్తాన్ ను ఫ్రీ చేద్దాం, స్వతంత్ర దేశాన్ని ప్రకటించుకుందామని పిలుపునిచ్చాడు. బలోచిస్తాన్ అనేది అత్యంత పురాతనమైనది. 9500 సంవత్సరాల క్రితం నాటిది. బలోచిస్తాన్ కంటూ సపరేట్ కల్చర్ ఉందండి. బలోచిస్తాన్ రాజుకు పాకిస్తాన్ లో విలీనం అవ్వడం ఇష్టం లేదు. అయినా బలవంతంగా జిన్నా 1947 లో బలోచిస్తాన్ ను ఆక్రమించాడు. టెక్నికలీ బలోచిస్తాన్ ఈధర్ ఇండియాలో అయినా ఉండాలి, అఖండ భారత్ లో అయినా ఉండాలి, లేదా సపరేట్ దేశంగా అయినా ఉండాలి. 1947 లో కృత్రిమంగా నియమింపబడ్డ పాకిస్తాన్ లో ఇది ఎప్పటికీ కలవకూడదు. బషీర్ జేబ్ చనిపోయాడు అనుకున్నారు, ఆఫ్ఘనిస్తాన్ కు పారిపోయాడు అనుకున్నారు. కానీ ఇతని ఎంట్రీ తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ఇక తమ నాయకుడు లేడు అనుకునే వారికి ఆశాకిరణం లాగా బషీర్ కనిపిస్తున్నాడు. బషీర్ బైక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్కడు ఈ ఇయర్ లోనే 300 మంది పాక్ సైనికుల్ని చంపేశాడు. లాస్ట్ ఇయర్ జాఫర్ ఎక్స్ప్రెస్ అటాక్ లో కూడా దాదాపు 340 మందిని చంపేశాడు. యాక్చువల్లీ సడన్ గా ఈ దాడులు జరగడానికి కారణం ఏంటి అంటే జనవరి మధ్యలో షెహబాజ్ షరీఫ్ గాజా ఒప్పందంలో దూరాడు అండ్ గాజాలో హమాస్ తో ఫైట్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ రంగంలో దిగుతోంది. వీళ్ళు ఒక పక్క సున్నీ ముస్లిమ్స్ బాయి బాయి అంటారు, మనమంతా ఒక్కటే అంటారు, ఇస్లామిక్ నాటో అంటారు. పాకిస్తాన్ పై అఘాయిత్యం, అత్యాచారం జరుగుతోంది, గాజాపై అణిచివేత జరుగుతోంది, గాజా ప్రజల్ని పిల్లల్ని ఇజ్రాయెల్ చంపేస్తోంది అని చెప్పి సోషల్ మీడియాలో బ్యాక్గ్రౌండ్ లో ఏవేవో మ్యూజిక్లు పెట్టి ఇజ్రాయెల్ ను అమెరికాను తిడుతూ ఉంటారు. పొద్దున లేస్తే తిడుతూ ఉంటారు. మద్రసాలో హిందువులు, యూదులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా విషాన్ని నింపుతూ ఉంటారు. పాలస్తీన్ ప్రజల కోసం పోర్టుగాల్లా నిలబడే పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వం జనవరిలో ఏం చేసింది అంటే డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చిన గాజా పీస్ ఒప్పందంలో హాజరైంది. కావాలంటే ఈ ఫొటోస్ చూడండి. డొనాల్డ్ ట్రంప్ పక్కనే షెహబాజ్ షరీఫ్ నిలబడ్డాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు అంటే గాజాలో ఉన్న హమాస్ దగ్గర ఆయుధాలనంట పాకిస్తాన్ ఆర్మీ లాక్కోవాలంట. పాకిస్తాన్ ఆర్మీ లాక్కుంటే ముస్లిం వర్సెస్ ముస్లిం అవుతుంది, సో అణిచివేత కింద కనబడదు అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పై ఒత్తిడి పెట్టి పాకిస్తాన్ సైన్యానికి నెల 300 లేదా $400 ఇచ్చి మరి గాజాకు పంపుతున్నాడు. అండ్ ఆ డీల్లో షెహబాజ్ షరీఫ్ సైన్ చేశాడు. ఇది పాకిస్తాన్ లో ఉన్న రైట్ వింగ్ పార్టీస్ కు ఇష్టం లేదు. హమాస్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆర్మీ యుద్ధ భూమిలో దిగడం వీళ్ళకి ఇష్టం లేదు. సో పాక్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ బలోచిస్తాన్ ఈ 2 రాష్ట్రాలలో జమాతే ఉలమా ఇస్లామీ అనే ఒక పార్టీ ఉంది. ఈ పార్టీ అనేది రైట్ వింగ్ పార్టీ. ఈ పార్టీకి లీడర్ మౌలానా ఫజలుర్ రెహమాన్. మౌలానా ఫజలుర్ రెహమాన్ హమాస్ తో కలిసి దిగిన ఫొటోస్ ఇక్కడ చూడొచ్చు. ఈ పెద్ద మనిషి October 7th అటాక్ తర్వాత దోహాకు వెళ్లి హమాస్ యొక్క పొలిటికల్ వింగ్ లీడర్స్ అందరినీ
అభినందించి వచ్చాడు. గ్రేట్ జాబ్ అని చెప్పి చేతులు కలిపి నవ్వుతూ ఫొటోస్ దిగాడు. ఇతని పార్టీ బలోచిస్తాన్ లో కూడా ఉంది. ఈ పార్టీ ప్రో పాకిస్తాన్ ఆర్మీ పార్టీ. బట్ ఇది షరియా చట్టాలను నమ్మే పార్టీ. పాకిస్తాన్ లో షరియా చట్టాన్ని స్థాపిస్తాము అని వీళ్ళు చాలా గట్టిగా నిలబడ్డారు. ఈ పార్టీకు చెందిన హమ్దుల్లా మీడియా ముందుకొచ్చి బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ నుండి వెళ్లిపోయింది, ఇక్కడ మిలిటెంట్స్ కంట్రోల్ చేస్తున్నారు, ప్రభుత్వం కంటే స్ట్రాంగ్ గా బిఎల్ఏ ఇక్కడ ఉంది అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతను ఎందుకు ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, ఒకటి, గాజాలో పాకిస్తాన్ ఆర్మీ దిగడం, హమాస్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఫైట్ చేయడం హమ్దుల్లాకు ఇష్టం లేదు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, రీసెంట్ గా పాకిస్తాన్ ప్రభుత్వం అమ్మాయిల మ్యారేజ్ ఏజ్ ను 16 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ చేసింది. ఇది హమ్దుల్లాకి ఇష్టం లేదు. హమ్దుల్లా జనవరి 25 రోజు ఏమని స్టేట్మెంట్ ఇస్తాడు, 16 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ కు పొడిగించారు, ఇది షరియా చట్టాలకు విరుద్ధం, పాకిస్తాన్ ప్రభుత్వం షరియా చట్టాన్ని పట్టించుకోవడం లేదు, వెస్టర్న్ కల్చర్ ను ఫాలో అవుతోంది, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ను ఎలా స్థాపించారు, ఎవరిని అడిగి స్థాపించారు, మీకు దమ్ముంటే బలోచిస్తాన్ లో ఉన్న బిఎల్ఏ సైన్యాన్ని ఓడించండి అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ తర్వాత వెంటనే బషీర్ జేబ్ ఆపరేషన్ హీరో 2 ను లాంచ్ చేసి తమ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు అంటే, హమ్దుల్లానే చెప్పాడు, పాకిస్తాన్ యొక్క పొలిటికల్ లీడరే చెప్పాడు, బలోచిస్తాన్ లో పాక్ ప్రభుత్వం యొక్క కంట్రోల్ లేదు అని చెప్పేశాడు. ఇకనైనా మీరు కళ్ళు తెరవండి, బయటకు రండి, ఉద్యమంలో పాల్గొండి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ బషీర్ జేబ్ దురందర్ ఎవరు, స్టూడెంట్ లీడర్ నుండి బిఎల్ఏ కు కమాండర్ ఎలా అయ్యాడు అనేది చెప్తా. బషీర్ జేబ్ యాక్చువల్లీ నోష్కి నగరానికి చెందినవాడు. ఇతను డాక్టర్ ఫ్యామిలీకు చెందినవాడు. తల్లిదండ్రులు డాక్టర్స్. మెకానికల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కొట్టాలో కంప్లీట్ చేశాడు. 2008 లో లిటరేచర్ లో మాస్టర్స్ ను కంప్లీట్ చేశాడు. బాగా చదువుకున్నాడు, ఇంటలెక్చువల్ అండి, బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. 2008 లో బలోచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో చైర్మన్ అయ్యాడు. ఆర్గనైజ్ గా క్యాంపస్ ర్యాలీస్ చేసేవాడు, పాకిస్తాన్ ఆర్మీను తిట్టేవాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు, ఎన్నో ప్రొటెస్టులు చేశాడు, ర్యాలీస్ చేశాడు. ఈ విధంగా అన్నమాట, పెన్ను పట్టుకొని ప్రశ్నించడం, పీస్ఫుల్ గా ప్రొటెస్టులు చేసేవాడు, మంచి మంచి సొల్యూషన్స్ ను ప్రతిపాదించేవాడు. ఇతన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2010 లో పాకిస్తాన్ మిలిటరీ బలోచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫీసర్స్ పైన దాడి చేసి చాలా మంది స్టూడెంట్స్ ను అరెస్ట్ చేసింది, చంపేసింది. యూనివర్సిటీ ఆఫ్ బలోచిస్తాన్ ను కూడా బ్యాన్ చేశారు. బలోచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ను కూడా బ్యాన్ చేశారు. తర్వాత బషీర్ బలోచ్ లిబరేషన్ ఆర్మీలో ఫుల్ టైం జాయిన్ అయిపోయాడు. బషీర్ తనతో పాటు ఇంజనీర్స్, డాక్టర్స్ అండ్ ఐటీ గ్రాడ్యుయేట్స్ ను కూడా బిఎల్ఏ ఆర్మీలో కలుపుకున్నాడు. ఇతను కొట్టా మార్కెట్స్, గోదావరిలోని హోటల్స్ పై దాడులు చేసేవాడు. ఇతను మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ బలోచ్ ను హైర్ చేసి పెద్ద పెద్ద నగరాల్లో సూసైడ్ అటాక్స్ వంటివి ప్లాన్ చేసేవాడు. 2018 లో బలోచ్ లిబరేషన్ ఆర్మీకు అట్ ద ఏజ్ ఆఫ్ 40 ఇతను కమాండర్ ఇన్ చీఫ్ అయ్యాడు. ఆ తర్వాత 2025 లో జాఫర్ ట్రైన్ హైజాకింగ్ చేశాడు, సిటీస్ పైన అటాక్ చేశాడు, అర్బన్ యువతను మంచిగా బ్రెయిన్ వాష్ చేసి ఉద్యమంలో కలుపుకున్నాడు. స్టూడెంట్స్ కు చాలా ఫేవరెట్ గా ఉండేవాడు. ఇతని దగ్గర దాదాపు 1000 to 1500 మెంబర్స్ ఆర్మీ ఉంది. ఇతని దగ్గర ఎంతో మంది లేడీ ఫిదాయిన్ ఆర్మీ ఉందంటే సూసైడ్ స్క్వాడ్ ఉంది. 30% దాదాపు 300 మంది ఉమెన్ సూసైడ్ బాంబర్స్ బషీర్ దగ్గర ఉన్నారు. ఇతను హక్కల్ అనే టీవీని, ఒక ప్రాపగండా ఛానల్ ను కూడా నడుపుతున్నాడు. హీరో 2.0 కు మాస్టర్ మైండ్ ఇతను. ఇంజనీర్, స్టూడెంట్ యాక్టివిస్ట్ నుండి అండర్ గ్రౌండ్ మిలిటెంట్, ఆ తర్వాత బిఎల్ఏ యొక్క ఆపరేషన్ చీఫ్, ఆ తర్వాత సుప్రీం లీడర్ అయ్యాడు. ఇతన్ని 2024 లో ఒక ఆపరేషన్ లో పాకిస్తాన్ ఆర్మీ చంపేసింది. ఇతను చనిపోయాడు లేదా ఆఫ్ఘనిస్తాన్ కు పారిపోయాడు. బషీర్ జేబ్ ఇక్కడ లేడు అని చాలా మంది అనుకున్నారు. కానీ సడన్ గా ఇతను ఈ రోజు ప్రత్యక్షమయ్యాడు. నేను ఇంకా ఉన్నాను, బలోచిస్తాన్ కు స్వాతంత్రాన్ని తీసుకొస్తాను అంటున్నాడు. బషీర్ జేబ్ ను చూసి పాకిస్తాన్ ప్యాంట్లు జారిపోతున్నాయి. పాకిస్తాన్ కు నైట్ మేర్ గా మారింది. బషీర్ జేబ్ అనే వ్యక్తిని చూసి అసీం మునీర్ లిటరలీ భయపడుతున్నాడు. బషీర్ జేబ్ యొక్క అటాక్స్ ను చూసి బలోచిస్తాన్ చీఫ్ మినిస్టర్ మీడియా ముందు కళ్ళెంబట నీళ్లు పెట్టుకునే పరిస్థితి అక్కడ ఉంది. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.